రాష్ట్రంలో సీఎంకు ఏది చాలు చేసినా ప్రోటోకాల్ ఈయనకున్నది. కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. భయ్యా పారిపోయి భయపడిపోయినావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, భయపడిపోతివి, ఇన్నేళ్ళు 68 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వ్యక్తివి, భీష్మునివి, నువ్వు వారిపోతివి, 3 అడుగులున్న నేను వచ్చి 30 కిలోలు ఉన్నావు, నేను నిలబడితేడా గాడెంతన్నా 6 ఫీట్లు ఉన్నాడు, 70 కిలోలు ఉన్నాడు, రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి ఆసన చూస్తారు. అన్న కేసీఆర్కు మంత్రి పదవి చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే, నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతాను. ఇది మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొనితందుకు సావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లే గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే, నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం, పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నేను గెలిచిన కష్టపడి 2 ముఖ్యమంత్రుల మీద. రిమెంబర్, ఇది అందరు యాదుంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అందులో నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ, 1 రూపాయి తీసుకుంటోని కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు, నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు.